ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం మాట్లాడాం ఒకసారి ఈ ల్యాండ్ గురించే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ కార్యాచరణ? 13 మంది షేర్లు ఉందిగా మేడం, 13 మంది లాభం పొందాలి. 13 మంది లాభం పొందుతలే ఇలా పొందే వాళ్ళే పొందుతారు. మరి మా పేర్లు లేవన్నారు. మా పేర్లు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి, కాస్ట్లలో ఉన్నాయి, అన్నిట్లలో ఉన్నాయి. ఇప్పుడు మాకు పేపర్ డాక్యుమెంట్ బి వచ్చినాయి. డాక్యుమెంట్ వచ్చినాకనే మేము పోరాడుతున్నాం. పోరాడుతుంటే మా 7 మంది పొలమోనోళ్ళ కుటుంబాలు ఇవి, ఒకటి ముస్లిం కుటుంబం, అందరం కలిసి పోరాడుతున్నాం. పోరాడుతుంటే ఇప్పుడైనా బెదిరిస్తారు మీద ఏం లేదని. ఏం ఎట్లా లేదు, మా పొలం లేకపోతే మరి డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయి? డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి మేడం. అన్ని మీ పేరు మీద ఉన్నప్పుడు ఏం లేదు, ఎట్లా మా తాతల పేరు మీద ఉన్నాయి. ముత్తయ్య, అడవయ్య, తులసయ్య, వీళ్ళందరి పేర్ల మీద ఉన్నాయి. కిష్టయ్య, రాజయ్య, అందరి పేర్ల మీద వెళ్ళినాయి. మాకు తెలియక 2013 నుంచి 5 సంవత్సరాల దాకా ఒక అతను తిప్పించుకుండు. 18లో జరంత అమౌంట్ ఇచ్చిండు. 19లో లేవు పేర్లని ఎలదెంగేసిండు. ఎలదెంగినాక మేము ఒక సంవత్సరం తర్వాత ఊకొని మళ్ళీ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్నాక ఇప్పుడు మొన్న పోలీస్ కంప్లీట్ ఇచ్చి పెద్ద మంచిని పట్టుకొని వచ్చి కబ్జా మీద కూర్చున్నాం. ఈ కబ్జా మీద కూర్చున్నాం. మీరు అందరూ అంతేనా? మీకు ఇవన్నీ రావాలి భూమికి? ఏమన్నా తిప్పు వీళ్ళందరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికి ఇప్పుడు ఈ భూమి రావాలి సమానంగా. వీళ్ళ భూములు మొత్తం దోచుకున్నారు. అట్లీస్ట్ వీళ్ళు మొత్తం కొట్లాటకే అయిపోతుంది. నెక్స్ట్ తరం వాళ్ళ పిల్లల పెళ్లిల కన్నా యూటిలైజ్ అవ్వాలి ఇది ఖచ్చితంగా. లేకపోతే ఎంత దాకా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా డైరెక్ట్ గా, ఆ వేమిరెడ్డి గారిని రమ్మంటారా, లేకపోతే వాటితో మాట్లాడతారా, లేకపోతే రెడ్డిలు అని చెప్పి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరు వాటితో చేతులు కలుపుతారా? అవనేది మాకు అనవసరము అని. ఇప్పుడు కొన్ని రోజులు మా పేరు లేకుండా మేడం, మాకు అమౌంట్ ఎట్లా ఇచ్చారు? కొద్దిగా అమౌంట్ మా పేరు లేదు, ఈయన పేరు లేదు, జగదీష్ అన్న పేరు లేదు. జగదీష్ అన్నకి మీ ఇంటికి పోయాలి. మరి మాకు అమౌంట్ కొద్దిగా ఎందుకు ఇచ్చిరు? 3 మాటలు కొంచెం అమౌంట్ వచ్చింది. ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, మరి ఎందుకు ఇచ్చిరు, మా సైన్లు ఎందుకు తీసుకురు, ఆ సైన్లు తీసుకున్న పేపర్లు రిటర్న్ ఇయ్యి. అంతేగా మేడం? అంతే. మాకు 3 మాటలు టోకన్ బాయ్ అని ఎందుకు ఇచ్చిర్రు? మా పేర్లు లేవు, మా పొలమోనోళ్ళు మేము ఈడ ఉట్టలే బతుకొచ్చినాం అంటారు. మా పొలమోనోళ్ళు ఈడ లేనప్పుడు మాకు డబ్బులు ఎందుకు ఇచ్చిర్రు? మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాము. మరి మా కాయిదాలు మేము ఏమిటి సంతకాలు పెట్టినాము? మరి మేము సంతకాలు పెట్టినవి ప్లాట్లు అవుతున్నాయి.